పోటీ పడి ఒకనికి ఒకడు అర్జెంటుగా కేసీఆర్ని జైలు పెట్టు, జైలు ఎందుకు పెడతలేవు అని ఒకడు, నువ్వెందుకు పెడతలేవని ఇంకొకడు. మీరు మీరు మీ అయ్యలు మీ తాతలు వచ్చినా కేసీఆర్ని జైలు పెట్టలేరు. ఈ పనికి మళ్ళీ కేసులతో ఆపలేరు. ఈ కేసుల గాండ్రింపులు అన్నీ ఒడిచిపోయి చూసినాం. ఏడాది అర్థం నుంచి మీరు వాగుతున్నది, అంతకుముందు 5 ఏళ్ళు మీరు వాగింది. మీ ఈడీలు, మీ ఐటీలు, మీ ఇంకోటి మీ సిబిఐలు అన్నీ 10 ఏళ్ల నుంచి 11 ఏళ్ల నుంచి డేగ కన్నేసుకొని చూస్తూనే ఉన్నాయి కేసీఆర్ని. మీరు అందరు చూస్తుండగానే మీ కుట్రలన్నిటి తిప్పికొట్టే తెలంగాణను భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపిండు కేసీఆర్. మీ కేసులు ఏవి కూడా భయపెట్టలేవు. ఇప్పటికీ దాదాపు 3,500 పైగా కేసులు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన, సోషల్ మీడియా యాక్టివిస్టులపైన 3,500 పైన కేసులు పెట్టిండు ఇప్పటికీ రేవంత్ రెడ్డి. అయినా ఈ కేసులు భయపెట్టలేవు, ఆపలేవు. మా ఎమ్మెల్యేలను కేసులు పెట్టినా, ఇంకొరి మీద కేసులు పెట్టినా కేసులతో భయపడడానికి ఎవరు కూడా లేరు. ఇవి మమ్మల్ని ఆపలేవు.